నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్సీలు క్రిస్టియన్ మతంలోకి మారితే ఇక ఎస్సీ హోదా అనేది రద్దు అవుతుందని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. మామూలుగా సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పు వ్యతిరేకత చాలా తక్కువ వస్తుంది, కానీ దాదాపు ఎక్కువ శాతం కూడా ప్రధానంగా ఈ తీర్పు చుట్టే చర్చ జరుగుతుంది. ఎక్కువ కూడా అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మాట్లాడదాం మనతో పాటు ఇదే అంశంపై అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తీర్పులన్నీ కూడా ఎక్కువ ప్రజల నుండి కూడా ఒక పాజిటివిటీ స్పందన వస్తాయి, కానీ ఈ తీర్పు విషయంలో మాత్రం భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు సుప్రీంకోర్టు తాజా తీర్పుపై? మొట్టమొదటిగా గౌరవ సుప్రీంకోర్టుకి నా క్షమాపణలు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే చట్టం అందరికీ సమానం అని మీరు అన్నప్పుడు, అదేవిధంగా ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు, నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు మీరే రాజ్యాంగబద్ధంగా కల్పించబడినప్పుడు మరి నచ్చిన మతాన్ని స్వీకరించడం ద్వారా ఏదైతే ఉనికి ఉందో, ఇప్పుడు ఎస్సీలలో ఒక మాదిగానే ఉంది, ఆ ఉనికి ఏదైతే ఉందో, తన కులం ఏదైతే ఉందో, తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడం ద్వారా ఆ ఉనికిని కోల్పోతారు అంటే ఇది ఎలా కరెక్ట్ అనేది నాకు అగమ్య గోచరమైనటువంటి అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. అయితే ఇంతటి గొప్ప ఉన్నత స్థాయి కలిగినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇలాంటి ఒక తీర్పునివ్వడం నిజంగా బాధాకరం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 50% కంటే లోపు, అంటే దాదాపుగా 40 నుంచి 50% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అంశం ఇది. ఇక్కడ ఏంటంటే మరి ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు తమ హోదా అంటే క్రిస్టియానిటీలోకి మారితే తమ కులం అనేది వాళ్ళ నుంచి తీసివేయబడుతుంది అన్నప్పుడు మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు రెడ్డి కమ్మ కాపు వీళ్ళు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ కులం కూడా మరి ఓసీ తీసేసి ఎందుకని బీసీసీ కన్వర్ట్ కావడం లేదు? ఇంకొక విషయం, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు అని అంటే ఊరికి నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళలేదు, లేదంటే క్రైస్తవ్యం వాళ్ళకి ఏం గొప్పగా అంటే ఏదో హిప్నటిజం చేసి లాక్కోలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసీలైనటువంటి ఎస్సీ ఎస్టీల మీద అంటే పూర్వకాలం నుంచి కూడా అనేకమైనటువంటి దాడులు మీరు చూస్తే మనుస్మృతిలో చదువుకునే హక్కు లేదు. అక్కడి వరకు ఎందుకు, హిందుత్వంలో రీసెంట్గా మొన్న శ్రీరామనవమికి కూడా అనేక దేవాలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించుకో వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళని గాయపరిచి హాస్పిటల్ పాలై అదేవిధంగా మీడియాలో వచ్చేంత రచ్చ జరిగింది. అంటే నేను ఏమంటానంటే ఈ హిందుత్వం ఏదైతే ఉందో మరి వాళ్ళని దళితుల్ని స్వీకరించలేదు, వాళ్ళని అన్టచబిలిటీకి గురి చేసింది, వాళ్ళని వేదాలను చదువుకోనివ్వలేదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించలేదు, వాళ్ళకు వైద్య అవకాశం కల్పించలేదు, వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించలేదు, వాళ్ళకి సమానత్వ హోదాను కల్పించలేదు. కనీసం వాళ్ళు మంచినీళ్ళు అడిగితే ఇంత డిస్టెన్స్ ఎత్తు నుంచి పోయడం. ఎవరైతే ఎస్సీలు అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడి వరకు ఎందుకు, ఆంధ్రాలో మొన్న మీరు చూసినట్లయితే ఒక ఓసీ కాలనీ నుంచి ఎస్సీ మాల ఒక వ్యక్తి చనిపోతే ఆ రోడ్డు మీద నుంచి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మరి అలాంటప్పుడు అలాంటి ఇంకా ఇప్పుడున్నటువంటి నవ్యన కాలంలో కంటే కూడా పూర్వకాలంలో దుర్భరమైన జీవితం, ఎవరికి చదువు లేదు, ఊరి అవతల వెలివాడల్లో వెలివేయబడి, అదేవిధంగా వాళ్ళు అంటే నీళ్లు వీళ్ళు స్నానాలకి వాటికి వాడుకునే నీళ్ళను వాళ్ళు తాగటానికి వాడుకునేవాళ్ళు, వీళ్ళ స్త్రీలని వాళ్ళు మానభంగం చేసి అనుభవించేవాళ్ళు. ఎవరు మాట్లాడడానికి లేదు. అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం, అప్పుడున్నటువంటి సమాజ పరిస్థితుల ప్రకారం న్యాయం కూడా అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలకు అనుకూలంగానే ఉండేది. సో మరి ఇంతటి గొప్ప అరాచకాలు చేసినటువంటి కొన్ని హిందుత్వ సంబంధించినటువంటి సంఘాలు ఆ రోజు వాళ్ళని చేరదీయలేదు. ఇప్పుడు ఓసీలుగా చెప్పబడుతున్నటువంటి రెడ్డి కమ్మ కాపు అదేవిధంగా రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శూద్రులే. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మరి శూద్రులుగా ఉన్నటువంటి వీళ్ళనే మరి ఓసీలుగా ఇక్కడ చేయబడ్డారు, కానీ మిగతా స్టేట్స్లలో వీళ్ళు చాలా వరకు బీసీలు ఎస్సీలుగా కూడా ఉన్నారు మిగతా రాష్ట్రాలు. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే మరి వాళ్ళ వ్యక్తిత్వం అంటే వాళ్ళు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి వాళ్ళకి రాజ్యాంగం అధికారం కల్పించినప్పుడు, స్వాతంత్రం కల్పించినప్పుడు మరి వాళ్ళకి నచ్చిన మతమైనటువంటి క్రిస్టియానిటీను లేదంటే ముస్లింకి సంబంధించినటువంటి ఇంకా రకరకాలైనటువంటి మతాలను స్వీకరించినప్పుడు ఎందుకు మరి వాళ్ళ హోదా, వాళ్ళ ఉనికి, వాళ్ళ మూలాలు ఎందుకు కోల్పోతున్నారు? మరి వీళ్ళంతా చదువు చెప్పని క్రమంలో మరి వాళ్ళే క్రిస్టియానిటీ వీళ్ళని ఆదరించింది, ఎస్సీ ఎస్టీ బీసీని ఆదరించింది. ఈరోజు విద్యాబుద్ధులు వీళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఓసీలైనటువంటి రెడ్డి కమ్మ కాపు చదువుకుంటున్నారంటే కూడా అది క్రైస్తవ మిషనరీల యొక్క గొప్పతనం.
ఈరోజు వైద్య వ్యవస్థని వాళ్ళే ఇక్కడ నెలకొల్పింది. మీరు చూస్తే చాలా పెద్ద పెద్ద మంది ముఖ్యమంత్రులు కానివ్వండి, పీఎం కూడా చాలాసార్లు ఈ విషయాన్ని ధృవీకరించారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయాన్ని మాట్లాడారు. క్రైస్తవ మిషనరీలే లేకపోతే ఈ దేశంలో ఇంకా వెనుకబాటుతనానికి గురయ్యేది. చాలా వరకు అక్షరాస్యత శాతాన్ని పెంచారు వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈరోజు అందరితో పాటు ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఉన్నతాధికారులు వాళ్ళు చదువు చెప్పడం వల్ల వచ్చినటువంటి ఆ జాబులే. మరి వాళ్ళు మనిషిని మనిషిగా గౌరవించారు, వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించారు, వాళ్ళకి అన్టచబిలిటీ అనే పదాన్నే తెలియకోకుండా వాళ్ళు ఆదరించి గౌరవించి పోషించి చదువు చెప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి అలాంటి క్రైస్తవ మతం చేసిన పొరపాటు ఏంటి, తప్పేంటి, పాపం ఏంటి? ఇప్పుడు ఒక ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలే ఉన్నారండి. మీరు చూసుకున్నట్లయితే భారతదేశంలో క్రైస్తవులు ఎవరైనా కన్వర్ట్ అయ్యారు అంటే అది ఖచ్చితంగా ఎస్సీలలోనే ఎక్కువ ఉంటుంది. మరి ఆ రోజులలో ఈ హిందుత్వం అనే ఇప్పుడు ఈ బ్రాహ్మణకు సంబంధించినటువంటి హిందుత్వం అనేది కదా వీళ్ళని వెనుకబడుతానానికి గురి చేసింది, వెలివేతకు గురి చేసింది, అన్టచబిలిటీకి గురి చేసింది. మరి అలాంటప్పుడు ఆదరించి ఒక సమాజంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఉన్నత స్థాయి అధికారులుగా తీర్చిదిద్దినటువంటి క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే ఎలా తమ హోదాని కోల్పోతారు? ఇప్పుడు మీరు అలా చూసుకున్నట్లయితే చాలా గ్రామాలలో క్రైస్తవులు ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ వీళ్ళు బీసీలు చాలా వరకు మరి క్రైస్తవులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా మరి వాళ్ళ హోదాని కోల్పోతారు? మరి బీసీసీలోకి వచ్చేసారు అనుకోండి, ఓకే, మరి అప్పుడు నిజమైన ఎస్సీలకి ఇప్పుడు ఎస్సీసీ బీసీసీలోకి వచ్చేసారు, వీళ్ళని మరి గౌరవిస్తుందా సమాజం? బీసీసీ కిందకనే స్వీకరిస్తుందా? ఇప్పుడు ఒక ఎస్సీ మాదిగా ఉండు, ఒక ఎస్సీ మాలా ఉండు, వాళ్ళు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. మరి వాళ్ళని బీసీసీ కిందనే మాట్లాడాలి, మాట్లాడించగలరా? స్వాగతిస్తారా? అరే నువ్వు మాదిగోడురా అంటారు, అరే నువ్వు మాలోడురా అని అంటారు, కానీ నువ్వు క్రైస్తవురురా, నువ్వు బీసీసీ వచ్చిందిరా అని అనరు. మరి స్వాగతిస్తారా? ఊర్లలో కమ్మ, రెడ్డి, కాపు, అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వయసులు బీసీలుగా వాళ్ళని ఆదరిస్తారా? అక్కడ వరకు ఎందుకు బీసీసీగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి బహుజనులు వీళ్ళని బీసీలుగా అంగీకరిస్తారా? బీసీలుగా వీళ్ళని స్వీకరిస్తారా? లేదు. మరి అలాంటప్పుడు ఇంతటి అంటే వ్యతిరేకమైనటువంటి తీర్పు నిజంగా చాలా బాధాకరమైంది. నాకు ఈ తీర్పు గురించి వినడంతో ఒక్కసారిగా హృదయం ద్రవించిపోయింది. అని అరే ఒక నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, భావ ప్రకటన హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు ఇలాంటివి ఉన్నప్పుడు కేవలం మరి ఈ రోజులలో ఉన్నటువంటి పరిస్థితిలో ఎక్కడో ఆంధ్రాలో మొదలైనటువంటి ఒక పాస్టర్కి ఒక వ్యక్తికి మధ్య గొడవ ఒక దేశ అభ్యున్నత అంటే ఉన్నత న్యాయస్థానంలో మీరు ఇలా మారితే మీ ఎస్సీలో నుంచి క్రైస్తవులోకి మారితే మీ ఎస్సీ హోదా రద్దు చేయడం అది ఎంత అనాగరికం, ఎంత దౌర్భాగ్యం. ఎస్సీల పాలిటీ ఇది శాపమే కదా. అదేవిధంగా క్రైస్తవ్యం నిజంగానే వెనుకబాటు తరానికి గురై మరి వెనుకబాటు తరానికి గురిగాకోకుండా ఆది నుంచి కూడా వీళ్ళని ఆదరించి మరి దేశపు మూలవాసులైనటువంటి ఎస్సీలు రాజులుగా ఉన్నటువంటి ఈ దేశపు మూలవాసుల్ని మరి రాజులుగా ప్రకటించమనండి, రాజులుగా వాళ్ళకి మళ్ళీ రాజ్యాధికారాలు కట్టబెట్టమనండి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కదా, అలాగే సీఎం దాంట్లో కూడా ఎస్సీ కోటా పెట్టమనండి. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏ విధంగా అయితే ఎస్సీ కోటా ఇచ్చారో అలాగే సీఎం పదవికి కూడా ఎస్సీ కోటాలో పెట్టమనండి, దానికి కూడా రిజర్వేషన్ అమలు చేయమనండి. ఎంపీ కోటాకు కూడా పిఎం కోటాకు కూడా ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయమనండి. వీటి వరకు చేయరు. ఇక్కడ నేను ఏమంటానంటే మరి బీసీసీగా మారిన తర్వాత బీసీలే వీళ్ళని బీసీలుగా అంగీకరించరు. అదేవిధంగా రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎస్సీలు కాదురా ఇప్పుడు నుంచి వీళ్ళు బీసీలు, కానీ వాళ్ళు బీసీలుగా అంగీకరిస్తారా? అరే నువ్వు మాదిగోడు వేరా అని అంటారు, అరే నువ్వు మాలోడు వేరా అంటారు, అరే నువ్వు డక్కలోడురా, నువ్వు పంబలోడురా, నువ్వు చెంచోడురా, నువ్వు చిందోడురా, నువ్వు నేతకానిరా, నువ్వు మేదరవాడివిరా ఇట్లా అంటారు, కానీ అరే నువ్వు బీసీసీరా అని ఎవరు అనరు. మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది ఖచ్చితంగా పునర్విచారణ జరిగించాల్సిందే. దీని మీద పెద్ద ఎత్తున అందరూ అంటే సామాజికవేత్తలు కానివ్వండి, అదేవిధంగా ప్రజా ఉద్యమకారులు కానివ్వండి, అదేవిధంగా సంఘ సంస్కర్తలు కానివ్వండి, ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానం న్యాయవాదులు కూడా దీని మీద స్పందించి రివ్యూ పిటిషన్ వేయాల్సిందే. అదేవిధంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని దీనికి రిఫర్ చేయాల్సిందే. రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసు రిఫర్ చేసి వాళ్ళు చారిత్రాత్మకమైన తీర్పును పరిశీలించాల్సిందే. ఖచ్చితంగా ఈ తీర్పుని నేను స్వాగతించట్లేదు ఒక న్యాయవాదిగా. ఎందుకు అనంటే తన మూలాన్ని కోల్పోవడం ఏంటి, తనకు నచ్చిన మతాన్ని, తనకు నచ్చిన వర్షిప్ని తను అంటే తను స్వీకరించినప్పుడు తన మతం ఎలా పోతుంది, అంటే తన కులం ఎలా పోతుంది, తన మూలం ఎలా పోతుంది, తను ఏదైతే తన ఉనికి ఉందో ఆ ఉనికిని ఎలా కోల్పోతాడు.
సో ఇవన్నీ పరిశీలించకుండా నిజంగా ఒక సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి న్యాయస్థానం ఇలాంటి ఒక తీర్పుని ఇవ్వడం నిజంగా విచారకరం, బాధాకరం. కొంతమంది చాలా మంది ఏమంటున్నారంటే ఒకవైపు రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ క్యాస్ట్ కింద పొందుతున్నారు, దాంతో పాటు మళ్ళీ క్రిస్టియన్ కింద బాప్తిజం తీసుకుంటున్నారు, అలాగే క్రిస్టియానిటీ కూడా 2 రకాలుగా బెనిఫిట్ పొందుతున్నారు. అంటే క్రిస్టియన్గా అంటే బాప్తిజం తీసుకుంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి అక్కడ చెప్పమనండి. ఇప్పుడు బాప్తిజం తీసుకోవడం అనేది ఇప్పుడు మనకి బ్రాహ్మణులకి ఏ విధంగా అయితే, ఒక నిమిషం అండి, ఒక బ్రాహ్మణులకి ఒక వయసు వచ్చిన తర్వాత యజ్ఞోపవేతం ఏ విధంగా అయితే చేస్తారో, వాళ్ళకి మంత్రోచ్చారణ ఏ విధంగా అయితే చేస్తారో, క్రైస్తవులో కూడా వాళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవ్యం తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చిన మతాన్ని ఆరాధిస్తున్నప్పుడు బాప్తిజం అనేది ఒక ప్రాసెస్, అలాంటివి తీసుకుంటారు. దాని ద్వారా యూకే నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా, లేదంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉద్యోగం ఇస్తున్నారా, లేదంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు ఏమైనా కల్పిస్తున్నారా, వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు ఏమైనా ఇస్తున్నారా, లేదంటే న్యాయస్థానాల్లో తీర్పులు పొందటంలో వాళ్ళకి ఏమైనా ప్రత్యేక రాయితీలు ఉన్నాయా? ఏమి లేదు కదా. మరి అలాంటప్పుడు ఎస్సీ క్రిస్టియన్ హోదాగా పొందటం వల్ల ఏం బెనిఫిట్ పొందారు? క్రైస్తవులుగా మారడం ద్వారా వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా ట్రంప్ ఏమన్నా ఒక 10 లక్షల రూపాయలు క్రైస్తవులుగా మారిన వాళ్ళందరికీ ఇస్తున్నారా, లేదంటే నెతన్యాహు ఏమన్నా క్రైస్తవ కుటుంబంలో ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు వాళ్ళందరికీ ₹1 ఎక్స్గ్రేషియా ఏమైనా ఇస్తుందా, లేదంటే పక్క రాష్ట్రాలు వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా, లేదా పక్క దేశాల వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా? క్రైస్తవ్యంలోకి మారటం ద్వారా తన ఉనికిని ఏ విధంగా కోల్పోతారు? అదేవిధంగా మీరు అన్నట్టుగా క్రైస్తవ్యంలోకి మారితే 2 రకాల బెనిఫిట్లు ఏ విధంగా ఉన్నాయో చెప్పండి. క్రైస్తవ్యంలోకి మారడం ద్వారా తన కులాన్ని కోల్పోతుండో, తన వర్గాన్ని కోల్పోతుండో, అదేవిధంగా తనకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతుండో. మరి అది ఒక ఎస్సీ వ్యక్తికి అన్యాయమే కదా. మరి అన్యాయం జరిగినప్పుడు అది ఎలా బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు నేనేమంటానంటే బీసీసీ ఇచ్చారండి, కరెక్టే. మరి పోనీ బీసీలు వీళ్ళని బీసీలకు అంగీకరిస్తారా? ఇలా ఏదంటే ఆ ఊర్లో ఉన్న కమ్మలు కానీ, చౌదరీస్ కానీ, లేదంటే బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, రెడ్డులు కానీ వాళ్ళని మాలామాది కానీ పిలవకుండా ఉంటారా? మరి దానికి కూడా ఒక చట్టం తీసుకురండి. నిజంగా ఇది చాలా బాధాకరం, విచారకరం. ఇది నేను ఖచ్చితంగా దీనిని అంగీకరించనండి. కాకపోతే ఏంటంటే గౌరవ న్యాయస్థానాలు వీటి మీద ఉన్నతమైన విచారణ మరలా కొనసాగించి పునర్విచారణ జరిగించి ఏదైతే మానవులు ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు, ఇది వ్యక్తిగత స్వేచ్ఛ భంగమే, వీళ్ళ మత స్వాతంత్ర హక్కుని కాలరాయడం అన్నట్టే నా అభిప్రాయం, క్షమించండి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ తీర్పుని ఒక న్యాయవాదిగా నేను అంగీకరించను, స్వాగతించను. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఇది ఎస్సీ హోదా, ఎస్సీ ప్రజలపైన ఇదొక కొరడా లాంటిది, ఇదొక అంటే ఒక భయంకరమైనటువంటి ఒక పరిణామం లాంటిది. సో వాళ్ళ ఉనికిని కోల్పోయి, వాళ్ళ జీవితాన్ని కోల్పోయి, అదేవిధంగా సమాజంలో కూడా ఒకవేళ బీసీ హోదా వచ్చినా ఆ బీసీ హోదాను అనుభవించలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో మళ్ళీ నెట్టివేయబడతారు. మరలా వీళ్ళందరూ కూడా బానిసత్వంలో మగ్గబడతారు. తీర్పుపై ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు స్పందించారు, చాలా లేటుగా అయినప్పటికీ స్పందించారు. ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, తీర్పును వ్యతిరేకించారు. ఇదే సందర్భంలో కుల వ్యవస్థను రద్దు చేయాలి, మాకు ఎక్కడ కూడా అవమానాలే జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా అవకాశాలు రావట్లేదని చెప్పారు. దాంతోపాటు చాలా అంశాలు కూడా మీ దృష్టికి వచ్చి చూస్తారు. నేనేమంటానంటే ఖచ్చితంగా కుల వ్యవస్థను రద్దు చేయాలి, భూముల్ని జాతీయం చేయాలి. కుల వ్యవస్థను రద్దు చేయడంతో పాటుగా భూముల్ని జాతీయం చేయాలి. ప్రతి వ్యక్తికి ఉన్న భూములన్నీ సమానంగా పంచండి. అప్పుడు కులవద్దు, ఎస్సీ హోదా వద్దు, ఏ హోదా వద్దు. ఈ ప్రభుత్వాలు ఏది చెప్తే అది భూములను జాతీయం చేసేయండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ అందరికీ సమానం చేసేయండి. అదేవిధంగా అందరి ఎకనామికల్ పొజిషన్ని సమానం చేసేయండి. ఉద్యోగాల్ని అందరికీ సమానంగా పనిచేయండి. అప్పుడు అసలు ఆస్తులు భారతదేశంలో ఉన్న భూములన్నీ జాతీయం చేయండి. ఒక్కొక్కటి 1000 కోట్ల ఎకరాలు, 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఎలా ఉంటాయి? దళితులకి ఎలా ఎకరం, అరెకరం, అసలు భూమి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు భూములందరినీ జాతీయం చేసేయండి, ఆస్తులన్నింటినీ జాతీయం చేసేయండి. అసలు కులాలే వద్దు, మతాలే వద్దు, ఇంకా ఏ మతం అన్నా తీసుకోనండి. వాడికి అప్పుడు ఎస్సీ వాడికి ఓసీ హోదా ఇవ్వండి, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ భూములు లేవు, వీళ్ళ దగ్గర సరైనటువంటి వనరులు లేవు. వీళ్ళు ఏదైతే నచ్చిన మతాన్ని తీసుకునే హక్కు రాజ్యాంగంలో కల్పిస్తుందో, ఈ గౌరవ సుప్రీంకోర్టు ఆ నచ్చిన మతాన్ని తీసుకోవద్దని ఇండైరెక్ట్గా ఆంక్ష విధించినట్టు. సో కాబట్టి గౌరవ న్యాయస్థానాలు దీని మీద పునర్విచారణ జరిగించి ఎస్సీలైనటువంటి దళిత క్రైస్తవులుగానే కొనసాగిస్తూ మరలా తీర్పును పునర్పరిశీలించి అందరికీ న్యాయం చేయాలి. మీరందరికీ మీరు చేసింది అందరూ పాటిస్తారు, ఖచ్చితంగా దేశం పాటించాల్సిందే. కానీ ఒక వ్యక్తి అంటే ఒక సంఘం యొక్క క్షేమాన్ని కూడా, అదేవిధంగా ఒక వర్గం,
ఒక తెగ యొక్క క్షేమం కూడా మీ బాధ్యతే కాబట్టి మీరు తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఎస్సీలైనటువంటి దళిత క్రైస్తవుల యొక్క అభ్యున్నతి కూడా మీకు సంబంధించిందే కాబట్టి వారి యొక్క ఉనికి కూడా మీకు సంబంధించిందే కాబట్టి వారి పట్ల జాలి చూపించి సమాజంలో వివక్షతకు గురవుతున్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఇంకా సంక్షోభంలోకి నెట్టకుండా ఇంకా చీకటిలోకి వాళ్ళని నెట్టకోకుండా వాళ్ళని కూడా ఆదరించి మీ పిల్లలుగా గౌరవించి వాళ్ళకు కూడా సమాజంలో సముచిత స్థాయి కల్పించాలనేది మీ యొక్క మెయిన్ అంటే బాధ్యత కూడా కాబట్టి దయచేసి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పునర్పరిశీలించి దీని మీద విన్నత విచారణ సాగించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పైన మాత్రం అడ్వకేట్ సుబ్బు గారు ఇలా మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ తీర్పు విషయంలో పునః సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కులం వేరు మతం వేరు, మతం అనేది ఒక విశ్వాసం, అలాగే వివక్ష కారణంగా చాలామంది క్రిస్టియానిటీ తీసుకుంటారు తప్ప క్రిస్టియానిటీ నుండి వచ్చిన బెనిఫిట్ అయితే మాత్రం ప్రత్యేకంగా ఏం లేదు. ఒకవైపు హిందూ మతంలో పాటు ఇతర మతాల్లో కూడా సరైన అవకాశం లేక, గుర్తింపు లేక ఇది ఒక మతం మారుతున్నారు తప్ప దాన్ని ఈరోజు ఇలా తీర్పు ఇవ్వడం అయితే మాత్రం చాలామందిని అయితే మాత్రం బాధ పెడుతుంది. ఇప్పటికైనా సుప్రీంకోర్టు దీన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కూడా అడ్వకేట్ సుబ్బు గారు చెప్తున్నారు. చూడాలి మరి ఈ విషయంలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు దీనిపై మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.